నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు పాకిస్తాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన అత్యాధునిక AMRAAM మిసైల్ ను పాకిస్తాన్ కు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ వస్తువులపై ఇటీవల అమెరికా 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్తాన్ తో మాత్రం వరుసగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది అగ్రరాజ్యం. ఇటీవల పాకిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ను దిగుమతి చేసుకుంది అమెరికా. తాజాగా మరో కీలక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్. అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్ హౌస్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరు గొప్ప నాయకులంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ప్రపంచ నాయకుడు ట్రంప్ అంటూ షహబాజ్ షరీఫ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను అసీం మునీర్ నామినేట్ చేశాడు. ఇక పాకిస్తాన్ పై తక్కువ సుంకం విధించి భారత్ పై మాత్రం ట్రంప్ భారీగా సుంకం విధించారు. దీంతో అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక శక్తివంతమైన అమ్రామ్ మిసైల్స్ ను పాకిస్తాన్ కు విక్రయించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెటియాన్ అనే కంపెనీ రూపొందించిన అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అమ్రామ్ ను పాకిస్తాన్ కు విక్రయించనుంది. తాజాగా అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ అమ్రామ్ మిసైల్స్ ను కొనుగోలు చేసే దేశాల జాబితాలో పాకిస్తాన్ ను చేర్చింది. ఈ మిసైల్ రేంజ్ లోకి మొత్తం భారత్ వస్తుంది. ఇదే దీని ప్రత్యేకత కావడం గమనార్హం. దీంతో భారత్ కు పెనుముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 ఫైర్ జెట్ ను అప్గ్రేడ్ చేసుకునే క్రమంలో అమ్రామ్ మిసైల్స్ ను కొనుగోలు చేస్తుంది. అయితే ఎంత సంఖ్యలో కొనుగోలు చేస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పీస్ డ్రైవ్ ప్రోగ్రాం కింద గతంలో ఈ మిస్సైల్ ను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఇదే క్షిపణితో 2019లో భారత్కు చెందిన MiG-21 BAS ను కూల్చేసింది. అయితే ఇటీవలి కాలంలో ఈ మిస్సైల్స్ ను అమెరికా అప్గ్రేడ్ చేసింది. దాంతో వాటిని తిరిగి కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో రక్షణ శాఖగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో AIM-120 క్షిపణులను అందుకున్న దేశాల జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపింది. దీంతో పాకిస్తాన్ నుంచి AIM-120 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను అమ్రామ్ పొందే అవకాశం ఉందని సమాచారం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తోందని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందంతో పాకిస్తాన్కు అత్యాధునిక ఆయుధ సంపత్తిని అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్లు భావించవచ్చు. అమెరికా పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ ఒప్పందానికి ఈ డీల్ కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ షహజీర్ అహ్మద్ బాబర్ అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ ఒప్పందం ఓకే అయింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్, UK, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి. ఈ ఆర్డర్కు సంబంధించిన పని మే 2030 చివరి నాటికి పూర్తవుతుంది. ఈ ఒప్పందంలో UK, పోలాండ్, పాకిస్తాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఒమన్, కొరియా, గ్రీస్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, సింగపూర్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, జపాన్, స్లోవేకియా, డెన్మార్క్, కెనడా, బెల్జియం, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇటలీ, నార్వే, స్పెయిన్, కువైట్, ఫిన్లాండ్, స్వీడన్, తైవాన్, లిథువేనియా, ఇజ్రాయెల్, అల్గేరియా, హంగేరీ, టర్కీలకు విదేశీ సైనిక అమ్మకాలు ఉంటాయి అని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి శత్రువుపై రెండు దేశాలు పోరాటం చేయాలని ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే భారత్ ప్రకటించింది. తాజాగా అమెరికా దగ్గర నుంచి పాకిస్తాన్ అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.